కంపనం చెందుతుందో, ఎవరు నోరు తెరిస్తే ప్రపంచం దెబ్బతిల్లుతుందో అలాంటి బీసీ నాయకులు ఉద్యమ నాయకులుగా ప్రజలని ఇదిలా బీసీల భవిష్యత్తే తన జీవితం అంటూ తన జీవితాన్ని బీసీల కోసమే కైంకర్యం చేసుకుని రాజ్యసభ సభ్యులుగా ఎదిగి ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులుగా ఉంటూ మన మధ్యకి విచ్చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రాంగణాన్ని చేరుకున్న గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మనతో మాట్లాడతారు. అయితే ఆయనకు ముందు 2 నిమిషాలు మా గంగరాజ్ యాదవ్ గారు కృష్ణయ్య గారి నుంచి ఒక పద్యం ఆలపించడానికి వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కృష్ణయ్య గారు వ్యక్తి కాదు, ఒక సమోన్నత శక్తి అని చెప్పక తప్పదు. వారిలో నిగూఢమైన ఆ శక్తి ఇవాళ బీసీ ప్రపంచాన్ని ముట్టుకు నిడుతోంది అన్నది నగ్న సత్యం. మరి గంగరాజు గారి పద్యంలో విందాం ఆయన శక్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదిక నెలకొచ్చిన పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి మన సోదర సోదరీమణులందరికీ నా నమస్సుమాంజలుడు. బీసీ బ్యాక్ బోన్, మన శరీరంలో వెన్నెముక ఎలాంటిదో దేశ సౌభాగ్యానికి బీసీలు అటువంటి వారు. మరి అటువంటి వ్యక్తి మన రాగాల గారాల కృష్ణయ్య. బడుగు బలహీన వర్గాల పెన్నిదడు, రాజకీయ మనుగడకు రాజీలేని ఐక్య పోరాట బలమే, కర్తవ్యమంచు ఏకమైన అసాధ్యము లేదన్నా అన్నా, మీదు సేవా గరిమ పగడ తరమౌనే, మంచి కాలము ఉందిలే ముందు ముందు అన్నా, మంచి కాలం ఉందిలే ముందు ముందు, పువ్వు దాగినా తావి దాగదన్నట్లు, తార దాగినా తలుగు ఆగదన్నా, మనిషి మాసిన మమతలు మాయమౌనా, సేవ చేజడు గుణమేను సత్యమన్నం అదే మీకిలా శ్రీరామ రక్షయౌను, అట్టి స్ఫూర్తిని నిల్పిన అన్న అతడే మన గారాల రాగాల కృష్ణయ్య. ఓ అన్నలారా, పాదాభివందనతో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారం. రాజ్యసభ సభ్యులు కాదు, ప్రతి బీసీ హృదయంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న కృష్ణయ్య గారు ఇప్పుడు అందరి చేత జిల్లా అధ్యక్షులుగా